విశుద్ధ గారు చెప్పండి లక్ష్మణ్ నన్ననా గారు. మిమ్మల్ని లక్ష్మణ్ గారు. విశుద్ధ గారు మీకు అలాగే పెన్నులు ఉన్న పెద్దలకి ఏఓటీవీ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి అతి సుందరకరమైన భవనం, అతి హై టెక్నాలజీ అవనివ్వండి, లేదంటే నూతన ఇన్స్ట్రుమెంట్లతో కట్టినటువంటి భవనమైన అవును. ఎందుకంటే వరల్డ్ క్లాస్లో చాలా చక్కనైన భవనం, శాశ్వతమైన భవనంగా 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 500 కోట్లు పెట్టి మరి అటువంటి భవనం జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం జరిగింది. దేనికి కట్టాం ఏంటనేది కూడా మా యొక్క అధినాయకులు అలాగే ఉన్నటువంటి మినిస్టర్ కూడా దాని గురించి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2వసారి కనుక గెలిస్తే రిషికొండ నుంచి ఏదో అది ఇప్పుడు కట్టినటువంటి 7 బ్లాకులు కూడా ఆ 7 బ్లాకుల్లో కొన్ని బ్లాకుల నుంచి కార్యాచరణ చేయడానికి, అక్కడి నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్గా ఆయన పరిపాలించడానికి అనుకూలంగానే ఈ కట్టడాలు కట్టాం, ప్రభుత్వ కట్టడాలని ఆ రోజున చెప్పడం జరిగింది. అలాగనే ఏదైతే మరి మన రాష్ట్రానికి వచ్చేటప్పుడు అలాగే విశాఖపట్నంలో అడుగుపెట్టేటప్పుడు కిందసారి నరేంద్ర మోడీ గారు అవనివ్వండి, అమిత్ షా గారు అవనివ్వండి, లేదంటే రాష్ట్రపతి లాంటివి పెద్ద పెద్ద వ్యక్తులు, గవర్నర్ లాంటి వ్యక్తులు వచ్చేటప్పుడు విడిది ఇల్లు ఇవ్వడానికి అతి సౌకర్యమైనటువంటి విలాసమైనటువంటి వసతులు కలిగినటువంటి భవనాలు వైజాగ్లో అతి తక్కువగా ఉన్నాయి. చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం తాలూకు ఉన్నటువంటి డాగా హోటల్ కానీ ఇటువంటి ఎన్టీపీఎస్లో ఉన్నటువంటి కేంద్ర బలగాలు సంబంధించినవి ఉన్నాయి. కానీ దానికి మించి ఉండాలి ఖచ్చితంగా మనం అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్లాకులు కట్టడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారు వినియోగించుకుంటారనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఈ రోజున మేము అధికారంలోకి రాలా. మరి ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలా వినియోగిస్తారు ఏంటనేది ఆయన పూర్తి దీంట్లో ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ కట్టడాలు, ప్రభుత్వ భవన నిర్మాణం. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఏమన్నారమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 9 నుంచి 10 ఎకరాలు రిషికొండ మీద బోడిగుండి చేసి అక్రమంగా కట్టలకు కడతా ఉన్నారు, భూ కబ్జాకు పాల్పడ్డారు. తన సొంతంగా నివసించడానికి మరి 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటున్నాడు. అందులో బాత్రూమ్ 30 లక్షలు, ప్రమోట్ 20 లక్షలు, ఇంకో ఫర్నిచర్ ఏమో 30 లక్షలు, ఇంపోర్ట్ ఇతర దేశాల నుంచి సింగపూర్ నుంచి, మలేషియా నుంచి తీసుకొచ్చినటువంటి అత్యాధునిక పరికరాలు అక్కడ ఉన్నాయి. గ్రానైట్ ఇవన్నీ అని పెట్టి అని ప్రచారం చేశారు. సో ఇవన్నీ కూడా ఈరోజు తేటతెల్లమైనవి కదా. ఎవరవి? గవర్నమెంట్ భవనం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ భూ కబ్జా చేయాల, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అక్రమ కట్టడాలు కానీ అక్రమంగా అవినీతంగా అవి కట్టల. ఈ రోజున ప్రజాధనంతో ప్రజల కోసం, అంటే ప్రజల కోసమే మీరు అనొచ్చు. మళ్ళీ ఇది గవర్నమెంట్కి తాలూకా భవనం, అక్కడ నుంచి పరిపాలన చేయడానికి కట్టినటువంటి భవనం. ఇదివరకు హరిత రిసార్ట్ ఉండేది. అక్కడ హరిత రిసార్ట్ దాదాపు ప్రభుత్వానికి 7 కోట్ల రూపాయలు వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి ఇదివరకు హరిత రిసార్ట్ ఎవరికి ఇచ్చారు, ఏ రకంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ఆ వచ్చిన ఆదాయం ఏ రకంగా ఖర్చు పెట్టారు అనేది కూడా ప్రజలకు తెలియపరచాలి. ఇంకోటమ్మా, ఒకటే మనకి ఛానల్స్ ఉన్నాయి కదా, మనకి సోషల్ మీడియా ఉంది, మనకంటూ ఒక ఎల్లో మీడియా ఉంది. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇజ్జత్ తీయడానికి ఎన్నో రకాలుగా మనం ప్రయత్నం చేద్దాం. దాన్ని ఆయన తుమ్మితే చాలు, అలా తుమ్మితే వేరే రకంగా తుమ్మొచ్చింది, అసలు తుమ్మ రావడానికి, కరోనా రావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అని క్రియేట్ చేయడానికి కూడా ఛానల్స్ ఉన్నాయి. అంటే అటువంటి వాళ్ళని కూడా ఎదుర్కోవాలన్నది ఇప్పుడున్నటువంటి పెద్ద టాస్క్. మేము యుద్ధం చేసింది కిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఎల్లో మీడియాని, అలాగే వచ్చినటువంటి కూటమిని, అలాగే చాలా మంది శక్తులు కూడా వచ్చినా సరే మీ సింగిల్గా వెళ్ళాం. ఎక్కడ కూడా ఈ రోజున మాకు ఫలితాలు ఏమైనా అని, మాకు 11 సీట్లకే పరిమితమైనా సరే మేము గట్టిగానే పోరాటం చేసామే. ఈ రోజునే అడవిలో సింహాన్ని రాజుగా ఎందుకు పిలుస్తారంటే తెలుసా? ఎందుకు పిలుస్తారంటే ఏనకన్నా బలమైనది కాదు, లేదంటే కుందేల కన్నా తెలివైనది అని కాదమ్మా. అది ఎదుటి వ్యక్తి తన శత్రువులు ఎంతమంది వచ్చినా సరే భయపడకన్నా ఎదురుగా నిలబడి యుద్ధం చేయగల సత్త ఒక సింహానికి ఉంటది. వేటాడే వచ్చినప్పుడు తన సంపాదించుకున్న సంపద వెనకతలు ఉన్న అయినాలు కానీ తింటాయి, కానీ అది కూడా వేరే వాళ్ళు ఏదో తినేది కూడా ఎప్పుడు తినదు సింహం. అలాంటి లక్షణాలు గలవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిత్వం గల జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఫైట్ చేసాం, సింగిల్గా వెళ్ళాం. ఈ రోజున ఏదో 3 పార్టీలను కలుపుకొని ఎమ్మెల్యేగా గెలిచేసి
3 పార్టీలుగా కలుపుకొని 21 సీట్లు 22 ఎంపీలు గెలుచుకొని నా ఎంత మగవాడు అవ్వలేడు, నన్ను చేసిన మగవాడు అవ్వలేడు అనుకుంటే ఈరోజు జనాలు చూస్తారు నీ క్యాపబిలిటీ ఎంత, నీ స్థాయి ఎంత, నీ జనాలు ఓటింగ్ ఎంత, నీకు పన్ను ఓటింగ్ ఎంత. 3 పార్టీలు కలిపితేనే నీకు 20 లక్షల ఓట్లు పడతాయి, సింగిల్గా వెళ్తే నీకు ఎన్ని ఓట్లు పడతాయి? ఏంటి నీ క్యాపబిలిటీ ఏంటి? టీడీపీ యొక్క క్యాపబిలిటీ ఏంటి? ఏంటి బీజేపీ యొక్క క్యాపబిలిటీ ఏంటి? అంటే ఈ రోజున ఏదో ఒక సినిమాలో ఉంది, లౌక్య సినిమాలో అనుకుంటా, లౌక్యమో ఏదో ఆ సినిమాలో ఆ హాలీ కూడా ఏం చేస్తాడంటే అందరుగా భయపెట్టడానికి ఒళ్ళంతా బుడగలు కట్టుకొని గాలి కొట్టుకుంటాడు, మంచి ఉస్తాదులా కనబడతాడు, ఏంటంటే ఆయన చూసి భయపడాలని. సో అలా ఉంది ఈ రోజున కూటమి యొక్క పరిస్థితి. అరే బాబు, అది మీది బలుపు కాదు, వాపును చూసి బలుపు అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు రాబోయే ఒక 6 నెలల సంవత్సరాల కాలం తర్వాత ఖచ్చితంగా మీ పరిపాలన యొక్క ఇది బయటపడుతుంది. ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకంగా తిరుగుతారు. మేము అంతవరకు కూడా మేము కూడా గట్టిగా అటాక్ చేయడానికి కూడా మేము కూడా ఇష్టపడట్లా. మీ పరిపాలన చూడాలి, మీరు ఎంతవరకు పరిపాలన చేస్తారు, ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తారు, సంక్షేమం మీరు ఇచ్చినట్టు సంక్షేమం ఏంటి, సూపర్ సిక్స్ ఎంతవరకు అమలు చేస్తారు, పోలవరాన్ని ఇప్పుడు 5 సంవత్సరాల్లో కట్టేస్తున్నట్టు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న పోలవరం చూసి వచ్చిన తర్వాత అయ్యో ఎప్పుడు కడతాం కూడా మాకు తెలియదు, 4 సీజన్లు అవుతాయి, ఓన్లీ డయాఫ్రామ్ వాళ్ళు కట్టడానికి 990 కోట్లు అవుతాయి, 4 సంవత్సరాలు పడతాయి అంటే పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు? అలాగే అమరావతిని 5 సంవత్సరాల్లో కట్టేస్తారా? అలాగే చాలా మంది అమ్మ ప్రచారం ఇవన్నీ కూడా వీళ్ళ మీద ఉన్నటువంటి పెద్ద టాస్క్ చూస్తూ ఉంటాం. ఈ రోజు మీరు చెప్పినటువంటి ఏదైనా నేను రిషికొండ మీద కట్టిన దీని గురించి మీరు అన్నారు. ఈ రోజున అమరావతిలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేకుల సెట్లు కట్టాడు కదా. రేకుల సెట్లు కట్టి దానికి రంగులేసి పైన సీలింగ్లు పెట్టి వర్షం పడితే చిన్న చినుకులు పడితే తడిసిపోయి ఫర్నిచర్ అంతా మన కింద మనం చూసామే. అంటే అటువంటి కట్టడాలు ఏం కట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. చాలా స్టాండర్డ్ గా దమ్ముగా కట్టాడు జగన్మోహన్ రెడ్డి 500 కోట్లతోనే. మీరు 10,000 కోట్లు తీసుకెళ్లి గంగబాలు చేయలేదా? ఎవరు కట్టమన్నారు? అమరావతి దేనికి కడతాం? బిల్డింగ్లు కట్టితే అమరావతి రాజధాని అయిపోద్దా? లక్ష్మణ్ గారు, ఇంత కాస్ట్లీ బిల్డింగ్లోంచి పరిపాలన సాగిస్తేనే అక్కడ ఏపీ అభివృద్ధి చెందుతుందని మీ ఉద్దేశమా? ఇంకోటి, ₹1 ముఖ్యమంత్రి, ₹1 ముఖ్యమంత్రి జీతం తీసుకునేదేమో ₹1, 500 కోట్ల రూపాయల భవనమా మీకు కావాల్సింది? అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితిలో ఉందో, ఎంత అప్పుల్లో ఉందో తెలుసు. ఒక రాజధాని కట్టుకోలేని పరిస్థితుల్లో 500 కోట్ల రూపాయలు ఒక ప్యాలెస్కే ఖర్చు పెడితే మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అనేది కదా. రైట్, వాటన్నిటి గురించి నెక్స్ట్ మాట్లాడదాం. సో శ్రీనివాస్ గారు ఏంటి నెక్స్ట్ మాట్లాడదాము, మిగిలిన వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. లక్ష్మణ్, శ్రీనివాస్ గారు ప్యానెల్లో ఉన్న శరత్ గారికి, లక్ష్మణరావు గారికి, కోటేశ్వరరావు గారికి ఇప్పుడు ఏం చెప్తూ మీకు ఆయన ఇప్పుడు ఇంకా ఆయన అధికారంలో లేడు. ఆ పార్టీ ఆయన మాట్లాడే కోటేశ్వరరావు గారు, లక్ష్మణరావు గారు అధికారంలో ఉన్నారనే ఇదిలో ఉండిపోయారు తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు మాకు వద్దు, ఒక్కసారి నన్ను అధికారంలో తెమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే 151 ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఇచ్చింది దేనికి ఇచ్చారు? మంచి పరిపాలన అందిస్తారని. చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పుని ఇప్పుడు 10 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. సరే ఏంటి 20 మంది ఎంపీలు ఏంటి, సెంట్రల్లో ఎవరు ప్రధానమంత్రి అయిన మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నాడు. ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలి 5 సంవత్సరాల్లో? 1. 2 మెగా డిఎస్సీని 30,000 ఉద్యోగాలు ఉన్నారు, అసలుకి జాబ్ క్యాలెండర్ లేదు. 3 దశల వారి మద్యపాన నిషేధించిన తర్వాత ఎలక్షన్స్